మోకాలు నొప్పి అనేది ఏ వయసు వారిలో కూడా రావచ్చు. నడుస్తున్నప్పుడు, మెట్లెక్కుతున్నప్పుడు, ఎక్కువసేపు నిలబడినప్పుడు మోకాలు నొప్పులు రావచ్చు. ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళకి, కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు, స్టిఫ్నెస్ ఉంటాయి. ఈ చిన్న ఎక్సర్సైజ్ వలన మనకి మోకాళ్ళు బలంగా ఉండటమే కాకుండా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, స్ట్రెంగ్తన్ అవుతాయి. మోకాళ్ళ జాయింట్స్, లెగ్మెంట్స్, మజిల్స్, కార్డిసెప్ మజిల్స్ ఇవన్నీ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇది 4-5 రౌండ్లు 20 చొప్పున చేయండి. ఈ విధంగా ముడవండి, స్ట్రైట్ చేయండి, ముడవండి, స్ట్రైట్ చేయండి. ఈ విధంగా 20 చొప్పున ఈ విధంగా. మోకాలే వంగాలి, మీ హిప్ మూమెంట్ అనేది ఉండకుండా మోకాలు ఒక్కటే ఈ విధంగా ఒక 20 సార్లు అలా 4-5 రౌండ్లు చేశారనుకోండి, మీ మోకాళ్ళు తర్వాత ఇంకో కాలుతో కూడా 20 చొప్పున 4-5 రౌండ్లు చేయండి. దీనివల్ల మోకాళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అన్ని వయసుల వారు ఈ ఎక్సర్సైజ్ని చేయొచ్చు. నీ స్ట్రెంథనింగ్ ఈ విధంగా.